మొంథా తుపాన్ రాత్రి 8:30కు తీరం తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మచిలీపట్నం, కాకినాడ పరిసర ప్రాంతంలో తీరం దాటనుందని అంటున్నారు. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 70 కిలోమీటర్లు, కాకినాడకి 150 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 250 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో, తీరం దాటిన తర్వాత కాకినాడ, అమలాపురంతో పాటు కోస్తా తీరంలో అతి భారీ వర్షాలు పడతాయి. మరోవైపు తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలతో రహదారులపై ఆంక్షలు విధించారు. రాత్రి 7 గంటల తర్వాత జాతీయ రహదారులపై భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. భారీ వాహనాలను సురక్షితంగా లేబైలో నిలుపుకోవాలని సూచించారు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. తీర ప్రాంతంలో చెవులు చిల్లులు పడేలా ఈదురుగాలులు వీస్తున్నాయి. 2 చోట్ల చెట్లు పడి 2 మహిళలు మృతి చెందారు. ఉప్పాడలో పరిస్థితి భీతావహంగా ఉంది. 2 చోట్ల రోడ్డుకు గండిపడింది. సముద్రపు నీరు ఊరిలోకి చొచ్చుకునే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఇక ఇంకోవైపు పరిస్థితిని అధికార యంత్రాంగం క్షణక్షణం సమీక్షిస్తోంది. ప్రజలకు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చెబుతోంది. ఇటు అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం తుపాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఇటు కూటమి నేతలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే విమానాలు, రైళ్లు, బస్సు సర్వీసులను రద్దు చేశారు. మత్స్యకారులను కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మంథాపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్ష చేశారు. ఏపీ, ఒడిశా, తెలంగాణ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ప్రయాణికుల భద్రత కోసం రైళ్ల రాకపోకలపై 24 గంటల నిఘా పెట్టాలని సూచించారు.